వరల్డ్ ఆర్డర్ ఒక్క వాక్యంలో చెప్పాలంటే బలం సామర్థ్యం ఆధారంగా వరుస క్రమంలో దేశాల అమరిక. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలనే శాసించే ఈ వరల్డ్ ఆర్డర్ త్వరలో పెను మార్పులు చవిచూడనుందా? ఇప్పటిదాకా అత్యంత బలమైన కూటమిగా ఉన్న G7 వైభవం గతించనుందా? దాన్ని తోసిరాజనేలా కొత్త శక్తివంతమైన సరికొత్త కూటమి ఒకటి శరవేగంగా పురుడు పోసుకుంటుందా? వీటన్నింటికీ సమాధానమే ఈ స్టోరీ. లెట్స్ వాచ్. కొత్తగా ఏర్పాటయ్యే కూటమిలో భారత్ది కీలక పాత్ర కానుందా అంటే అవుననే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముఖ్యంగా కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు చేతలు చాప కింద నీరులా ఆయన చకచక సాగిస్తున్న ప్రయత్నాలు ఇందుకు ప్రబల సంకేతాలు అని చెబుతున్నారు. కోర్ 5 పేరిట కొత్త కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిజిటల్ వార్తాపత్రిక పొలిటికో రాసిన కథనం అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టిస్తోంది. అమెరికా, భారత్, మరో 2 ఏషియా దిగ్గజాలైన చైనా, జపాన్తో పాటు ఆశ్చర్యకరంగా రష్యా కూడా ఇందులో భాగస్వామి కానుందని పొలిటికో కథనం సారాంశం. అమెరికాకు సంబంధించిన రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాలను అత్యంత ఖచ్చితత్వంతో నివేదించే డిఫెన్స్ వన్ సైట్ ను ఉటంకిస్తూ ముద్దుగా C5 సూపర్ క్లబ్ గా నామకరణం కూడా చేసింది. నిజంగా గనక అదే జరిగితే చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన కూటమి ఇదే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో ప్రచురించకుండా రహస్యంగా ఉంచిన భాగంలో C5 గురించి వివరంగా ఉన్నట్టు వాషింగ్టన్, వైట్ హౌస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ట్రంప్ తీసుకువస్తున్న సరికొత్త C5 ప్రతిపాదనపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, జపాన్ ప్రధాని తకాయిచి స్పందనలేంటో తెలియాల్సి ఉంది. G7 కూటమిలో అమెరికా, కెనడా, జపాన్ను మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ రూపంలో 4 యూరోప్ దేశాలే ఉన్నాయి. పలు అంశాల్లో వాటి దూకుడు పట్ల ట్రంప్ కొద్ది కాలంగా గుర్రుగా ఉన్నారు. చీటికి మాటికి అన్ని విషయాల్లోనూ తమ మాటే నెగ్గాలనే ఒంటెద్దు పోకడతో అవి శిరోభారంగా మారాయని భావిస్తున్నారు. వాటికి చెక్ పెట్టేందుకే ఈ కొత్త కూటమికి ఆయన తెరతీస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా విదేశాంగ విధానంలోనే ఇది పెను మార్పు కానుంది.